ఓకే. మరొక సినారియోను చూద్దాము ఫ్లోస్‌లో. In the service app, users need a quick way to create new account records directly from the home page. The flow should allow user to input key account details like account name, phone number, and industry on a form. Once the account is successfully created, the flow should display a success message along with the details of the newly created record. హౌ కెన్ వి ఇంప్లిమెంట్ దిస్ యూజింగ్ ఫ్లోస్ ఇన్ సేల్స్ ఫోర్స్ అని అడుగుతాడు. సో సింపుల్గా మనం ఈ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ సేల్స్ ఫోర్స్లో ఫ్లోస్ ద్వారా ఏ విధంగా క్రియేట్ చేస్తారని అడుగుతుండ్రు. సో సర్వీస్ అనే యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ ఉంది, సర్వీస్ అనే యాప్ అప్లికేషన్. సో ఇక్కడ ఏందంట హోమ్ పేజ్లో, అంటే ఇది హోమ్ పేజ్. ఓకే, సో ఈ హోమ్ పేజ్లో అకౌంట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ రికార్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హోమ్ పేజ్. ఇక్కడ నుంచి అంటే ఐదర్ ఇక్కడ ఆర్ ఇక్కడ, సో ఎక్కడి నుంచి అయినా అంటే డైరెక్ట్లీ హోమ్ పేజ్ నుంచి అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలంట. సో మామూలుగా అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలి అని అంటే మనం ఇక్కడ నుంచి న్యూ అకౌంట్ ఆర్ సింపుల్గా ఇక్కడ నుంచి న్యూ అకౌంట్ అని ఈ విధంగా అయినా మనం క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇవన్నీ ఫీల్డ్స్ని మనం అవసరం లేదు ఈ యొక్క రిక్వైర్మెంట్కి. సో ఏదైతే కొన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి అవసరం ఆ యొక్క సినారీకి అనుకున్నప్పుడు ఆ ఫీల్డ్స్ తోటి క్రియేట్ చేయాలి అకౌంట్ రికార్డ్. ఓకేనా, ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. ఇప్పుడు నావిగేషన్ ఇది అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. డైరెక్ట్లీ సర్వీస్ అనే యాప్లో హోమ్ పేజ్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్లీ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలి, నాకు సక్సెస్ మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వాలి, అంతే. ఓకేనా, అది సినారియో. ఓకేనా, సో ఈ యొక్క సినారియోని మనం ఫ్లోస్ ద్వారా ఏ విధంగా క్రియేట్ చేస్తామని అడుగుతున్నారు. సో అంతకంటే ముందు ఈ యొక్క వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే మీ యొక్క సిటీని మాత్రం కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లోని క్రియేట్ చేద్దాం. గో టు సెటప్, ఫ్లోస్, న్యూ ఫ్లో, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఫ్లోని తీసుకోవాలి, ఈ యొక్క సినారియోకు మనకు స్క్రీన్ ఫ్లో నుంచి చేస్తామన్నమాట. ఏదైతే మనకు యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి మనం చేయాలి యాక్షన్స్ అయినా ఏదైనా ఒకటి ఇక్కడ రాసింది కదా, గైడ్స్ యూజర్స్ త్రూ ఏ బిజినెస్ ప్రాసెస్. ఏదైనా ఒకటి జరగాలి అనుకుంటే యూజర్కి సంబంధించింది యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకు ఇక్కడ రావాలి అంటే మనకు కనిపిస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ నుంచి జరుగుతుంది, బ్యాక్ ఎండ్ నుంచి జరగదు అనమాట యాక్షన్. సో ఫ్రంట్ ఎండ్ నుండి ఇక్కడ నుంచి జరుగుతుంది యాక్షన్ అని అంటే మనకు స్క్రీన్ ఫ్లో అనమాట. సో బ్యాక్ ఎండ్ అంటే మళ్ళీ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి ఇందులో ఏ ఫ్లో అయితే ఆ ఫ్లో. సో యాజ్ ఆఫ్ నౌ మనకు స్క్రీన్ ఫ్లో అనమాట. సింపుల్గా క్రియేట్. ఇక్కడ మనకు స్క్రీన్ ఫ్లో అవసరం. ఎలిమెంట్స్లో డైరెక్ట్లీ మనం ఇప్పుడు లేబుల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇది స్క్రీన్ ఫ్లోలో అకౌంట్ ఇన్ఫర్, లేదంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎంటర్ అకౌంట్ డీటెయిల్స్, ఎంటర్ అకౌంట్ డీటెయిల్స్ హియర్. తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే పర్పస్ ఇది అన్నమాట. సో మనకి ఏమేమి డిస్ప్లే అవ్వాలి, ఫ్లోలో మనల్ని ఏం అడుగుతున్నారు, అకౌంట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఇండస్ట్రీ అడుగుతున్నారు. సో ఫ్లోలో మనల్ని అడిగింది 3 ఫీల్డ్స్ ఐ థింక్, నేమ్, ఫోను, ఇండస్ట్రీ. ఓకే, 3 ఫీల్డ్స్లో మనం ఏం చేద్దామంటే 2 ఫీల్డ్స్ని ఒక సెక్షన్లో, ఇంకొక ఫీల్డ్ని ఇంకొక సెక్షన్లో వేద్దాం. సో అలాంటప్పుడు మనం సెక్షన్స్గా డివైడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ సెక్షన్స్ అనేది మనం తీసుకోవాలి. ఈ యొక్క ఫీల్డ్స్ని ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకుంటే ఇక్కడ కాలమ్స్ ఉంది కదా, నాకు 2 కాలమ్స్, సో సగం అయిపోయింది. 2 కాలమ్స్ లెక్క మనకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది అనమాట. కాలమ్ విడ్త్ ఇంత, ఇక్కడ సెకండ్ కాలమ్ విడ్త్ ఇంత. సో ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా డిస్ప్లే టెక్స్ట్ని, అంటే నాకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని డిస్ప్లే అవ్వాలి ఫస్ట్. సో నేను డిస్ప్లే టెక్స్ట్ని
తీసుకుంటున్నా. డిస్ప్లే చేయాలంటే మనకు డిస్ప్లే టెక్స్ట్ వేరు ఉంటుంది, ఇన్పుట్ టెక్స్ట్ వేరు ఉంటుంది. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు డిస్ప్లేలో మనకి ఏం కావాలి, అకౌంట్ ఇన్ఫర్మేషన్. సో ఏసీసీ ఇన్ఫో అని రాస్తున్నా, ఇది ఏపీఐ నేమ్ కాబట్టి. సో ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యేది ఏంటి, ఇక్కడ రాసేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని రాశాను. ఓకే, అండర్లైన్. మనకి ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, మనకు కలర్ అండ్ ఫాంట్ స్టైల్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఓన్లీ అండర్లైన్ యూజ్ చేశాను. నెక్స్ట్ అనదర్ సెక్షన్లో వేరే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏసీసీ అడిషనల్ ఇన్ఫో అని ఏపీ నేమ్ ఇచ్చాను. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని రాశాను. అక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్. జస్ట్ అండర్లైన్ చేద్దాం. అండర్లైన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, నేమ్, ఫోన్ నెంబర్, ఇండస్ట్రీ. సో నేమ్ సింపుల్గా మనం ఇక్కడ నుంచి టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ వాల్యూ, ఇప్పుడు నేమ్ అన్నాను, ఇన్పుట్ మనం బయట నుంచి యూజర్ ఇచ్చేదే కదా, సో ఇన్పుట్. సో బయట వేస్తే మనకు బయట అయిపోద్ది, సెక్షన్ అవతల అయిపోయింది. అలా కాకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడ వేయండి. సో ఇక్కడ మనకు నేమ్ అనేది వచ్చేసింది. ఆ నేమ్కు ఏపీఐ నేమ్, అకౌంట్ కాకుండా ఏసీసీ నేమ్. ఓకే, సింప్లీ అండ్ ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాం. ఫోన్ నెంబర్ లెఫ్ట్ సైడ్ ఏసీసీ ఫోన్. ఇక్కడ మనకు రిక్వైర్డ్ అనుకుంటే, మనం రిక్వైర్డ్ ట్రూ అంటే మనకి ఇక్కడ రిక్వైర్డ్ రెడ్ కలర్ వచ్చేస్తుంది మనకి మ్యాండేటరీ ఫీల్డ్. తర్వాత మనకి ఏంటి, ఇండస్ట్రీ, రైట్ సైడ్కి ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. సో ఆ ఇండస్ట్రీ వాల్యూ ఏంటి, పిక్ లిస్ట్ వాల్యూ, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఇండస్ట్రీ ఏంటి, అది టైప్ పిక్ లిస్ట్ వాల్యూ. సో ఇవన్నీ నేను ఫెచింగ్ చేసుకోవాలనుకుంటాను, ఈ వాల్యూస్ని నేను మాన్యువల్గా ఎంటర్ చేయకుండా బయట నుంచి. సో అది ఎలా, సో సింపుల్గా ఇక్కడ మనం పిక్ లిస్ట్ అని తీసుకోవాలి. సో ఈ పిక్ లిస్ట్ని లేబుల్ నేమ్ ఇండస్ట్రీ అని ఇస్తున్నా, ఇండస్ట్రీ అంతే కదా, ఏపీ నేమ్ ఇండస్ట్రీ అయితే. సో రిక్వైర్డ్ అనుకుంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ అయింది. ఓకే, అకౌంట్ ఇండస్ట్రీ ఏసీసీ అకౌంట్ ఇండస్ట్రీ, ఏపీ నేమ్ జస్ట్ సింపుల్ ఏసీసీ అండర్స్కోర్ ఇండస్ట్రీ. ఓకే, ఆ వాల్యూస్ని మనం సెట్ చేయాలి. ఇక్కడ చూజ్ అని ఉంటుంది కదా ఆప్షన్లో, న్యూ చూజ్. ఇక్కడ వచ్చేసి మనం మాన్యువల్గా ఫ్లో అయితే ఏదైతే స్క్రీన్ ఉంటుందో అక్కడ నుంచి కొత్తగా ఇవ్వకుండా నేనేం చేస్తున్నా, మన పిక్ లిస్ట్ చూజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిక్ లిస్ట్లో అకౌంట్లో ఉన్న పిక్ లిస్ట్ వాల్యూస్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. అకౌంట్ పిక్ లిస్ట్ వాల్యూస్ మనకు వస్తాయి. జస్ట్ ఏపీ నేమ్ ఇచ్చాను, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పిక్ లిస్ట్ వాల్యూస్ ఎక్కడి నుంచి రావాలంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ నుంచి ఏ పిక్ లిస్ట్ రావాలి. చాలా ఉన్నాయి పిక్ లిస్ట్ వాల్యూస్. సో నాకు ఇండస్ట్రీ రావాలి. సో ఇండస్ట్రీలో ఆ వాల్యూస్ ఎలా రావాలి, డిఫాల్ట్ ఆర్ అసెండింగ్ డిసెండింగ్. నేను డిఫాల్ట్ అని అన్నాను, సింపుల్గా డన్, అంతే. సింప్లీ జస్ట్ ఫ్లో అనేది క్రియేట్ చేసాము. ఓకే, డన్ అంటున్నాం. అండ్ కనెక్షన్, సేవ్, ఫ్లో నేమ్ అకౌంట్ క్విక్ క్రియేషన్ హియర్ అని రాస్తున్నా, సింపుల్గా సేవ్. సో ఇప్పుడు వర్షన్ 1కి సేవ్ అయిపోయింది. ఇక్కడ మనం రన్ చేసి చూసుకోవచ్చు.
రన్ చేసి చూసిన తర్వాత మనం సర్వీస్ యాప్కి అసైన్ చేద్దాం. జస్ట్ రన్ చేశాను. జస్ట్ మనం ఈ యూజర్ ఇంటర్ఫేస్ చూస్తే అకౌంట్ క్విక్ క్రియేషన్ హియర్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇది సెక్షన్ లెక్క డివైడ్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే నేమ్కి సంబంధించిన ఫీల్డ్స్ అవి, ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ ఇండస్ట్రీ టైప్, ఇక్కడ వాల్యూస్ కూడా మనకు వచ్చేసినాయి. ఓకేనా, మనం ఎలాంటి వాల్యూ వేయలేదు. యూజర్ ఏం చేస్తాడు, ఎంటర్ చేస్తాడు వాల్యూస్ అని, సేవ్ ఆర్ ఫినిష్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటాడు. సో యాజ్ ఆఫ్ నౌ మనం యూజర్ ఇంటర్ఫేసే క్రియేట్ చేసాము, ఇంకా మనం అసైన్ చేయలేదు అకౌంట్కి. ఓకేనా, అకౌంట్ అనే ఆబ్జెక్ట్కి అసైన్ చేయలేదు. రికార్డ్ అయితే క్రియేట్ అవ్వదు, బట్ యూజర్ స్కెలిటన్ మాత్రం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, క్రియేట్ చేసిందే సింపుల్గా మనం రన్ అని చూసాము. కాకపోతే సర్వీస్ యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇక్కడ హోమ్ పేజ్లో ఫస్ట్ ఈ యొక్క ఫ్లోని మనం అసైన్ చేద్దాం. ఫ్లోకి డిస్ప్లే అయ్యేటట్టు చేయాలంటే ఏంది, సర్వీస్ యాప్లో ఎక్కడైతే ఉంటామో అక్కడ మనం ఎడిట్ పేజ్, ఎక్కడ మనకు డిస్ప్లే అవ్వాలి ఈ యొక్క ఎడిట్ పేజ్. ఇదేంటి, ఇది యాప్ బిల్డర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఫ్లోస్ అని ఉంటుంది, సెర్చ్ చేసుకున్న నో ప్రాబ్లం, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్లోస్. సో ఏం ఫ్లో, ఇక్కడ డిఫాల్ట్ వస్తుంది హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాము, అకౌంట్ క్రియేట్ ఫ్లో నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ చేద్దాం, ఇందాక మనం ఫ్లో ఇచ్చాం కదా, ఆ ఫ్లో నేమ్ అనమాట. అకౌంట్ ఫ్లో నేమ్ ఇచ్చామా, కాకపోతే రావట్లేదు అంటే మనం యాక్టివేట్ చేయలేదు. సో యాక్టివేట్, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్. ఓకేనా, సో యాక్టివేట్ చేయకపోతే అక్కడికి రాదు మరి. సో డ్రాగ్ అండ్ డ్రాప్, మూవ్ ఆన్ టాప్. సో ఇక్కడికి మనం ఇది ఆ ఫ్లో నేమ్ అనమాట, అకౌంట్ క్విక్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకు రాలేదు, సో జస్ట్ హియర్ అన్నా కూడా మనకు వచ్చేది, ఇందాక రాలేదు ఎందుకంటే యాక్టివేట్ లేదు అది. ఓకే, నెక్స్ట్ సేవ్. సేవ్ చేసిన తర్వాత ఒకసారి ఈ యొక్క ఫ్లో అనేది మనకు డిస్ప్లే అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చెక్ చేద్దాం, సర్వీస్ యాప్. ఓకే, అకౌంట్ క్విక్ క్రియేషన్ హియర్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు నీట్గా వచ్చేసింది. సో ఈ యొక్క డిస్ప్లే రావాలి అంటే ప్రీవియస్లీ ఎంతో కొంత మనం కోడ్ అనేది యూజ్ చేయాల్సిందే. ఓకేనా, కాంపోనెంట్ కాంపోనెంట్ డబ్ల్యూసి ఏదో ఒక కోడ్ అయితే మనం రాయాలి. కాకపోతే ఇప్పుడు మనం ఎలాంటి కోడ్ రాయకుండానే ఈ డిస్ప్లే అనేది తీసుకొచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ తోటి రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చే వాల్యూస్, కాకపోతే మనం ఆ రికార్డ్ క్రియేట్ అవ్వడానికి ప్రాసెస్ అనేది చేయలేదు ఫ్లోలో. ఓకేనా, సో ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ క్రియేట్ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో రికార్డ్ క్రియేట్ కోసం క్రియేట్ అకౌంట్, సింప్లీ ఏపీ నేమ్, మాన్యువల్, ఏ ఆబ్జెక్ట్ అకౌంట్. ఇక్కడ మనం వాల్యూస్ని ఇచ్చేద్దాం. సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అకౌంట్ నేమ్ అని తీసుకుంటున్నాం, అకౌంట్ నేమ్ ఓకే. ఏమేమి ఇచ్చాము మనం అకౌంట్ యొక్క ఫ్లోలో, సో అకౌంట్ నేమ్లో ఫస్ట్ నేమ్ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా మనం, సో జస్ట్ ఫోన్ అని టైప్ చేద్దాం, అకౌంట్ ఫోన్. ఇక్కడ నుంచి స్క్రీన్ ఫ్లో, ఇదేంటంటే మన స్క్రీన్ ఫ్లోలో ఇచ్చిన డాటా అనమాట. ఎక్కడైతే స్క్రీన్ నుంచి ఎంటర్ చేస్తామో ఆ డాటా ఇటు వచ్చి ఈ అసలైన అకౌంట్ ఫోన్ అనే దానికి స్టోర్ అవుతుంది ఫీల్డ్లోకి. వాల్యూ ఎక్కడి నుంచి, అకౌంట్ ఫోన్ నెంబర్ వాల్యూ. సో బయట నుంచి ఇచ్చే వాల్యూ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. మనం సెట్ చేస్తాం, సెట్ ఫీల్డ్ వాల్యూస్ అంతే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫోను, తర్వాత ఇండస్ట్రీ.
సో ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాల్యూస్ ఎక్కడి నుంచి రావాలి? ఇట్లా మనం డైరెక్ట్ ఇవ్వకుండా మనం ఏదైతే స్క్రీన్ నుంచి ఇస్తామో అవి రావాలి. సో డైరెక్ట్ ఇది ఇస్తే ఆటోమేటిక్గా ఊకే అదే వాల్యూ ఇస్తుంది, అట్లా కాదు మనకి. సో ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఈ క్విక్ లిస్ట్ వాల్యూస్ అడ్రస్ నుంచి పోవాలి. ఓకేనా, సింప్లీ డన్. సో అకౌంట్ రికార్డు క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అవుతుంది, కాకపోతే మనకు డిస్ప్లే రాదనమాట. అకౌంట్ రికార్డు ఇప్పుడు క్రియేట్ అవుతుంది మనం క్రియేట్ చేస్తే, కాకపోతే మనం క్రియేట్ అయిందా లేదా అని తెలియాలంటే మనకు ఇంకొక స్క్రీన్ అయితే క్రియేట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ దీన్ని సేవ్ యాజ్ న్యూ వర్షన్ అంటున్నాను. జస్ట్ సేవ్, ఇక్కడ వర్షన్ చేంజ్ అవుతుంది అనమాట. తర్వాత మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయకుంటే ప్రీవియస్దే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో యాక్టివేట్ చేసాము. సో ఇప్పుడు రికార్డ్ క్రియేట్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నేమ్ టెస్ట్ SFDC, some phone number, industry is equal some value, next. సో మనకి ఏమైపోయింది, అకౌంట్ రికార్డ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ టెస్ట్ అని వచ్చింది. ఓకే, సో టెస్ట్ అని వచ్చింది, కాకపోతే ఏంటి ఈ వాల్యూ టెస్ట్ అని వచ్చింది, కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే మనకు ఏం రాలేదు, అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అని తెలియదు. ఇక్కడి వరకు ఓకే, కాకపోతే మనం అకౌంట్ రికార్డ్ క్రియేటెడ్ అని సక్సెస్ఫుల్లీ మెసేజ్ అనేది రావాలన్నమాట. అది రావాలంటే మనం ఇంకొక స్క్రీన్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ స్క్రీన్ నేమ్ వచ్చేసి ఏంటి, సింపుల్గా మనం స్క్రీన్ నేమ్ని అకౌంట్ రికార్డ్ అంటే సక్సెస్ మెసేజ్ కదా, ఆ సక్సెస్ మెసేజ్ సంబంధించిన నేమ్ ఇద్దామన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ కన్ఫర్మేషన్ ఏపీ నేమ్. ఇక్కడ డిస్ప్లే డ్రాగ్ అండ్ డ్రాప్ డిస్ప్లే చేసుకుందాం. డిస్ప్లేనే కదా కావాల్సింది మనకు. సో డిస్ప్లే ఏపీ నేమ్ సక్సెస్ మెసేజ్ అని రాద్దాం. ఏపీ నేమ్ కాబట్టి _మెసేజ్. సో ఏం డిస్ప్లే అవ్వాలి, మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అకౌంట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్తో పాటు డిస్ప్లే అవ్వాలి. సో ఏదైతే మనం స్క్రీన్ కాంపోనెంట్లో ఇచ్చినామో ఆ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్క్రీన్ కాంపోనెంట్ నేమ్లో మనం ఏదైతే ఇస్తామో ఆ ఫస్ట్ నేమ్ తీసుకొని ఈ అకౌంట్ రికార్డ్ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రాశాను. సో ఈ అకౌంట్ రికార్డెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టైల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్లీ అది సెలెక్టెడ్ ఏరియా కాపీ చేసి అండర్లైన్ అండ్ బోల్డ్ అండ్ కలర్ చేంజ్, ఇఫ్ మనకు చేంజ్ అవసరం అనిపిస్తే, సో మనకు చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే రికార్డ్ క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయింది ఇట్లా వచ్చి అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, తర్వాత మనకి ప్రీవియస్ బటన్ కూడా ఉండకూడదు ఎప్పుడైతే ఆ టైంలో. సో ఇప్పుడు నేను ఇందులో ఈ ప్రీవియస్ బటన్ కూడా తీసేద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఇది తీసేయాలంటే కాన్ఫిగర్ ఫూటర్లో జస్ట్ నేను ప్రీవియస్ బటన్ తీసేస్తాను. ఎందుకంటే మనం ప్రీవియస్ అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్నప్పుడు రికార్డ్ అయిందంటే మల్టిపుల్ డూప్లికేట్ అయిపోతుంది. సో ప్రీవియస్ బటన్ తీసేస్తాను, డన్. సో ఈ స్క్రీన్ అనేది డిస్ప్లే స్క్రీన్ కూడా క్రియేట్ అయిపోయింది. తర్వాత రికార్డ్ క్రియేట్ అండ్ డన్. ఓకే, సేవ్ యాజ్ న్యూ వర్షన్ 3 అండ్ యాక్టివేట్. ఓకే, నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు హోమ్ పేజ్, రీఫ్రెష్. ఓకే, ఇక్కడ సింపుల్గా వాల్యూస్ ఇచ్చేద్దాం. అకౌంట్ సేల్స్ ఫోర్స్ క్విక్ అకౌంట్ అని నేమ్ ఇచ్చాను.
అకౌంట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా నేను ఏం చేస్తానంటే, మళ్ళీ అకౌంట్ అంటే మనకి డిస్ప్లేలో వేరే నేమ్ ఉంటే అకౌంట్ అని వస్తుంది కదా, అలా కాకుండా రితేష్ అని రాస్తున్నా. రితేష్ న్యూ సాయి, ఫోన్ నంబర్ 1234567890, ఇండస్ట్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఏమైంది, రితేష్ న్యూ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ రితేష్ న్యూ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఫినిష్ అంటే మళ్ళీ సేమ్ ల్యాండింగ్ పేజ్కి వస్తుంది, మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ అయింది చెక్ చేద్దాం ఒకసారి, ఓకేనా. సో అకౌంట్లోకి వెళ్ళి, సో రితేష్ న్యూ ఫోన్ నెంబర్ ఇదే ఇచ్చాం, మనం ఇండస్ట్రీ ఏమి ఇచ్చాం, ఎడ్యుకేషన్ అని ఇచ్చాం, ఎడ్యుకేషన్. సో సేవ్ అయిపోయిందా రికార్డు. ఇప్పుడు అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలని ఇక్కడికి రాలేదు, సింపుల్ ఇక్కడ నుంచే ఏదైతే ఇప్పుడు సుజయ్ న్యూ ఆర్ నెంబర్ ఏదో ఒక ఫోన్ నెంబర్, ఇక్కడ సమ్ బ్యాంకింగ్, నెక్స్ట్. సో ఏమైంది, సుజయ్ న్యూ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఫినిష్ ల్యాండింగ్ పేజ్, అంతే. ఒకసారి చెక్ చేద్దాం అకౌంట్, సుజయ్ న్యూ, ఫోన్ నంబర్, ఇండస్ట్రీ టైప్ బ్యాంకింగ్, ఇండస్ట్రీ టైప్ బ్యాంకింగ్, అయిపోయింది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయాలంటే ప్రీవియస్లీ ఖచ్చితంగా కోడ్ అనేది అవసరం అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఎలాంటి కోడ్ అనేది లేకుండా ఓన్లీ ఫ్లోస్ ద్వారా సింపుల్గా మనం ఈ యొక్క రిక్వైర్మెంట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. మీరు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SFDC తెలుగు.